మైటీవీ సిద్దిపేటకు స్వాగతం. జై శ్రీరామ్. సిద్దిపేటలోని మార్కెట్ చౌరస్తా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ దీక్షలకు సంబంధించి 41 రోజులు మాల వేసుకునేటువంటి భక్తులు ఈరోజు విచ్చేసి ఈ దేవాలయంలో హనుమత్ మాలలను వేసుకున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో గత 20 సంవత్సరాలుగా ఇదే దేవాలయానికి విచ్చేసి హనుమాన్ మాల వేసుకుంటున్నట్లు భక్తులు తెలిపారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం. జై హనుమాన్, జై శ్రీరామ్. మేము 41 రోజుల మాలా దీక్ష మండల దీక్ష కోసం ఈ మార్కెట్ చౌరస్తాలో ఉన్న హనుమాన్ గుడికి రాజపేట నుండి వచ్చినాము. మాలాధారణ చేస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు స్వామి? మేము 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం స్వామి. ఎక్కడ సిద్దిపేటకే వచ్చి సిద్దిపేటకే వచ్చేస్తున్నాం స్వామి. ప్రతి సంవత్సరం మీకు ఎట్లా అనిపిస్తుంది స్వామి? మంచిగా అనిపిస్తుంది స్వామి. స్వామివారి దేవాల అందరం మంచిగా ఉంటున్నాం స్వామి. అందరం జాగ్రత్తగా మంచిగా చేసుకుంటున్నాం స్వామి. దీక్ష కూడా మంచిగా అనిపిస్తుంది స్వామి. జై హనుమాన్. జై హనుమాన్. మేము అది రాజపేట, యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రాజపేట గ్రామం నుండి ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాల వేసుకుంటాము. మేము ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి వేసుకుంటాం. మాకు మంచి జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఈ టెంపుల్లో వేసుకుంటే నేను దగ్గర 12 సంవత్సరాల నుండి వేసుకుంటున్నాను. ప్రతిసారి ఇక్కడ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అయ్యగారు వేరే టైం ఉండే, అప్పటి నుండి ఇక్కడనే స్టార్టింగ్ నేను ఫస్ట్ సారి మాల కూడా ఇక్కడనే వేసుకున్నాను. నాకు ఎప్పుడు మంచిగా అనిపించింది. నా పేరు హరినాథ్, రాజపేట గ్రామం. సిద్దిపేటకు వచ్చి ఫస్ట్ సారి నేను 41 మాల ధరించాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రాజపేట గ్రామము. రాజపేట నుండి మండల దీక్ష కోసము 6 స్వాములు రావడం జరిగింది. సిద్దిపేటలో ఉన్నటువంటి మార్కెట్ చౌరస్తా ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి మందిరంలో మాలాధారణ వేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి మాలాధారణ చేసుకుంటాము. మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం అర్ధ మండలం వాళ్ళు కానీ 11 ఊళ్ళకి కానీ స్వాములందరూ ఇక్కడికి వచ్చి వేసుకోవడం జరుగుతుంది మాలాధారణ గురించి. అలాగే ఈసారి నేను పోయిన సంవత్సరం కూడా మండల దీక్ష చేసుకున్నాను. మరి ఈ సంవత్సరం కూడా 41 రోజుల కోసం వీరాంజనేయ స్వామి మందిరంకి వచ్చి మాలాధారణ చేసుకోవడం జరిగింది. భగవంతుని దయ వల్ల ఇప్పటికీ అంత మంచి జరుగుతుంది. అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హనుమాన్, జై శ్రీరామ్. జై హనుమాన్, జై శ్రీరామ్.